Let's go to Matthew. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి మనము చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. వావ్. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. వావ్, an amazing scripture. దేవునికి మహిమ. యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యములలో this is the one of the powerful sermon we can call it as. యేసు ప్రభు చెప్పిన వాక్యాలలో, దేవుడు 3.5 సంవత్సరాలు చెప్పిన ప్రసంగాలలో, దేవుడు 3.5 సంవత్సరాలు తీసుకున్నటువంటి ఆ టీచింగ్స్లో, and this is one of the powerful sermon in his entire career. నాకు తెలిసి మొట్టమొదటి సర్మన్ ఎవరు మర్చిపోలేరేమో, కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని. ఏంటది? కొండ మీద ఆయన ఫస్ట్ ప్రీచింగ్ అంటే క్రూసైడ్ మీటింగ్ అనుకోవచ్చు. 3.5 సంవత్సరాలు ఆయన 30వ ఏట ఆయన చిన్న సువార్తలు చేస్తుంటాడు, గ్రామ పరిచర్యలు చేస్తుంటాడు, వీధి పరిచర్యలు చేస్తుంటాడు, తర్వాత స్ట్రీట్ మినిస్ట్రీ చేస్తుంటాడు, చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేస్తుంటాడు, యూత్ మినిస్ట్రీ చేస్తుంటాడు, 1-on-1 మినిస్ట్రీ చేస్తుంటాడు ఆయన. ఓకే, బైబిల్ అన్నీ కూడా మనకు రాయబడలేదు. బట్ మాథ్యూ చాప్టర్ 5లో మనం చూస్తే అది మొట్టమొదటి ప్రసంగంగా బైబిల్ సెలవిస్తుంది. బట్ that is not my topic today. My topic is different today. యేసు ప్రభు లోకానికి సెలవిస్తున్నాడు, యేసు ప్రభు లోకానికి తెలియపరుస్తున్నాడు, యేసు ప్రభుకు ప్రజలందరికీ తెలియపరుస్తున్నాడు ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి. చాలు. I want to deal with 2 demons. I want to deal with 2 kinds of demons today. 2 దురాత్మలను నేను డీల్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. మనము క్యాజువల్గా చదువుకోవడానికి ఆ స్క్రిప్చర్ బాగుండొచ్చు, లేదంటే వాగ్దానం పొందుకోవడానికి ఆ స్క్రిప్చర్ చాలా బాగుండొచ్చు, లేదా వినడానికి గోడల మీద ఆ స్క్రిప్చర్ చాలా బాగుండొచ్చు, లేదా ఒక గిఫ్ట్ మన వాక్యము, ఆ వాక్యాన్ని ఎవరైనా ఇస్తే మనం చాలా సంతోషంగా ఫీల్ అవ్వచ్చు. బట్ ఆ వాక్యం మన లైఫ్లో నెరవేరాలంటే చాలా జాగ్రత్తగా మనం దాన్ని పొందుకోవాలి. అందరూ కూడా వాగ్దానాన్ని పొందుకోలేరు. మేబీ ఇట్స్ ఎ ప్రామిస్, ఇట్స్ ఎ ప్రొఫెసీ, ఇట్స్ ఎ ప్రోటోకాల్, ఆర్ ఇట్స్ ఎ వర్డ్, ఆర్ ఇట్స్ ఎ కాషన్, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఎలా తీసుకుంటే అలా. అండ్ గాడ్ టోల్డ్ మీ డీల్ విత్ దిస్ 2 kinds of spirits. ఒకటి, let me read in English. Come unto me all ye that labor and are heavy laden and I will give you rest. ఇక్కడ దేవుడు 2 దురాత్మల గురించి మాట్లాడుతున్నాడు. 2 పవర్ఫుల్ అండ్ మేజర్ డీమన్స్ ఆఫ్ లూసిఫర్. అపవాది ఈ భూమి మీదకి 2 దురాత్మల్ని పంపించింది, 2 దెయ్యాలని పంపించింది, 2 డీమన్స్ని పంపించింది. సాతాన్ అంటే హై ర్యాంక్, వాడి చీకటి రాజ్యానికి వాడే రాజు. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ డార్క్నెస్, హీ ఈస్ ద కింగ్ ఆఫ్ హెల్. వాడు ఆ చీకటి రాజ్యానికి వాడు రాజుగా ఉన్నాడు. వాడి రాజ్యంలో నుంచి 2 డీమన్స్ని పంపించాడు. నంబర్ 1, ఒక దురాత్మ పేరు ఏం పేరు చెప్పమంటారా? ఒక దురాత్మ పేరు ప్రయాసపడ్డం. ప్రయాస రాసుకోండి. 2 demons or 2 major demons of Lucifer. 2 spirits. ఈ 2 దురాత్మలు ఉన్నాయి ఈ లోకములో. ఈ 2 దురాత్మల్ని, ఈ ఆత్మల్ని మనము తరిమి కొట్టబోతున్నాం ఈరోజు ఈ మార్చి మాసంలో. ఆమెన్. 2 major spirits of devil. ఒకటి రైట్ హ్యాండ్, ఒకటి లెఫ్ట్ హ్యాండ్ అనుకోవచ్చు మనం. ఓకే, నంబర్ 1 ఇట్ ఈస్ ప్రయాస అనేది ఒక దురాత్మ.
భారము అనేది ఇంకో దురాత్మ. చూడండి, ఇంగ్లీష్లో ఉంది లేబా అంటే బాగా ప్రయాసపడ్డం, బాగా ప్రయాసపడ్డం అంటే ఎక్కువ కష్టపడ్డం. ఎంతమంది ఎక్కువ కష్టపడతా ఉంటారు? అమ్మ, అదొక దురాత్మ తెలుసా? ఎక్కువ కష్టపడతా ఉండి తక్కువ డబ్బులు వస్తూ ఉన్నాయి, అదొక దురాత్మది. ఎవరైతే బాగా కష్టపడి బాగా ప్రయాసపడుతున్నారో, దివారాత్రులు ఎవరైతే కష్టపడుతున్నారో, దట్స్ ఎ డీమన్ విచ్ ఈస్ మేకింగ్ యూ టు వర్క్ హార్డ్. బ్రదర్, మీరు హార్డ్ వర్క్కి వ్యతిరేకమా? మీరు కష్టపడేదానికి వ్యతిరేకమా? మీరు బాగా చెమటోర్చి రేయం బగలు 12 గంటలు 15 గంటలు కష్టపడే వారికి మీరు వ్యతిరేకమా అని ఒకవేళ మీరు అడగగలిగితే నేను చెప్పే జవాబు ఒకటే, ఏం తెలుసా? అవును, ఐ యామ్ యాంటీ ఫర్ దెమ్. బాగా కష్టపడేవంటే నాకు అసలు ఇష్టం ఉండదు. అమ్మో, పాస్టర్ గారు ఏంటి వెరైటీ చెప్తున్నారు? నన్ను కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరందరూ రోజుకి 10 గంటలు 8 గంటలు 12 గంటలు పనిచేస్తున్నారు. మీ జీతము 20,000 30,000. ఓకే, గొప్ప వాళ్ళు కూడా బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు 5-6 గంటలు పనిచేస్తారు, వాళ్ళ జీతము రోజుకి 1,00,000 రూపాయలు. ఇదేమన్నా న్యాయమా? నో, దట్ ఈస్ నాట్ రైట్. మరి దేవుడు పక్షపాత కాదు. అంటే వాళ్ళు ప్రయాసపడుతున్నారా? నో. వాళ్ళు భారం వస్తున్నారా? నో. వెరాజ్ పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్లో ఎక్కువగా ఈ దురాత్మలు ఉంటాయి. ఏవి? ప్రయాసపడడం, భారం మోయడం. లేబర్ వర్క్ అంటే, లేబర్ అంటే కష్టపడడం, లేబర్ అంటే కూలోని లేబర్ అన్నారు. ఎక్కువసేపు కష్టపడేవాడిని UOEO లేబర్ అంటా ఉంటారు. సో రెండవది ఏంటి తెలుసా? అండ్ ఆర్ హెవీ లేడన్ అంటే భారం, అంటే ఎక్కువ భారాన్ని మోసేవాళ్ళు. అంటే ఈ 2 దురాత్మలు, నీలో ఒక దురాత్మ ఉండొచ్చు, నీలో ఇంకో దురాత్మ ఉండొచ్చు, లేదా నీలో 2 దురాత్మలు ఉండొచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 2 demons అండ్ డోంట్ లవ్ డీమన్స్, హేట్ డీమన్స్. అపవాది ఇచ్చే 2 దురాత్మలు బంపర్ ఆఫర్ ఏంటి తెలుసా? ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ, ఒకటి దాన్ని పిలిస్తే ఇంకోటి ఫ్రీ వస్తుంది మనకు. నెంబర్ 1 ఒక దురాత్మ పేరు ఏం పేరు? బాగా ప్రయాసపడ్డం. రెండవ దురాత్మ పేరు ఏం పేరు? బాగా ఎక్కువ భారం మోయడం. ముందు ఒక దురాత్మ సంగతి చూసుకుందాం, ఇంకో దురాత్మ సంగతి తెలుపుతాను మీకు. ఓకే, యేసు ప్రభు అంటున్నాడు, ఎవరిలో అయితే ఈ 2 దురాత్మలు మీకు కనిపిస్తాయో అర్జెంటుగా మీరు యేసయ్య దగ్గరికి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయమంటున్నాడు యేసయ్య. ఆమేన్. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సో దేవుని బిడలగా పిలువబడుతున్న మనము, బాప్తిజం తీసుకోమంటున్న మనము, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము, సంఘానికి వస్తున్న మనము ఈ 2 దురాత్మలతో ఉండడానికి వీల్లేదు. ఆమేన్. సో జీసస్ ఈస్ టాకింగ్ అబౌట్ 2 demons. యేసు ప్రభు 2 దురాత్మలతో మాట్లాడుతున్నాడు. ఈ 2 దురాత్మలు ఉంటే చాలు, మన కుటుంబంలో గొడవలు, మన కుటుంబంలో రోగాలు, మన కుటుంబంలో వ్యాధి, మన కుటుంబంలో ఎక్కువ కష్టపడడం. కొందరు భర్తలు మీరు చూస్తే రేయిం బగల కష్టపడతా ఉంటారు. పొద్దున ఒక డ్యూటీ, మధ్యాహ్నం ఒక డ్యూటీ, సాయంకాలం ఒక డ్యూటీ, రాత్రి ఒక వాచ్మెన్ డ్యూటీ. ఇన్ని డ్యూటీలు చేస్తూ ఉంటారు, అయినా 1,00,000 రూపాయలు రావు నెలకి. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది అసలు దేవుడిని నమ్ముకొని కూడా మనకు? భారము ఒక 5 minutes తర్వాత డీల్ చేస్తాను టాపిక్. ఓకే, ఫస్ట్ ప్రయాస. ఎక్కువ ప్రయాసపడుతున్నాం మనం, కానీ మన దగ్గర డబ్బు రావట్లేదు బికాస్ ఆఫ్ దిస్ డీమన్. ఎస్, ప్రయాసపడ్డం. నువ్వు ఎక్కువ ప్రయాసపడుతున్నావు, నువ్వు ఎక్కువ ప్రయాసపడేలాగా చేస్తుంది అది. అంటే మార్నింగ్ డ్యూటీకి డబ్బులు సరిపోవు, మధ్యాహ్నం డ్యూటీకి అసలు డబ్బులు సరిపోవు, రాత్రి డ్యూటీకి డబ్బులు సరిపోవు, ఇంకా అర్ధరాత్రికి ఒక డ్యూటీ చేయాలా? ఇంకా నిద్ర ఉండదు, తిండి ఉండదు. బాగా కష్టపడతావు ఈఎంఐలు కట్టుకోవడానికి, బాగా కష్టపడతావు అప్పులు కట్టడానికి, బాగా కష్టపడతావు రెంట్లు కట్టడానికి, బాగా కష్టపడతావు ఏంటి ఊళ్ళోళ్ళు చేసిన అప్పులు తీర్చడానికి, బాగా కష్టపడతావు వేరే వాళ్ళని ఉద్ధరించడానికి. ఓ యు ఆర్ వర్కింగ్ హార్డ్, యు లేబర్. ప్రయాసపడుతున్న సమస్త జనులారా, ప్రయాసపడుతున్న సమస్త క్రైస్తవులారా, దేవుని బిడలారా, నా ప్రియ సంగమా, ప్రయాసపడుతున్నావంటే మనలో, మన కుటుంబంలో ఒక దురాత్మ ఉంది. దాని పేరు ఏం పేరు? ప్రయాసపడించే దురాత్మ. దట్స్ ఎ డీమన్. దట్స్ ఎ డీమన్. బాగా కష్టపడి సేవ చేయాలి. అబ్బో, చాలా బాగా చెప్తారు. ఈ కష్టపడ్డ, ప్రయాసపడి అనే పదాన్ని చాలా నెగిటివ్గా రాశాడు యేసు ప్రభు. బాగా ప్రయాసపడాలి బ్రదర్, పరిచర్లు బాగా ప్రయాసపడాలి బ్రదర్, ఉద్యోగంలో బాగా ప్రయాసపడాలి బ్రదర్. ఎవరు చెప్పాడు నీకు ప్రయాసపడమని?
ఎప్పుడైనా యేసుప్రభు పిలిచి చెప్పాడు నీకు ప్రయాసపడు బాగా అన్నా, నేను ఎంత ప్రయాసపడుతున్నా సక్సెస్ అవ్వలేకపోతున్నా. దాట్స్ ఎ డీమన్. ఆ దురాత్మలతో మనం ఈరోజు యుద్ధం చేయబోతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ 2 దురాత్మలు మన కుటుంబాల్లో ఉంటే మనకు వచ్చే నష్టాలు, ఈ 2 దురాత్మలు మన కుటుంబాల్లో ఉంటే మనకు వచ్చే నష్టాలు మనం చూడాలి. Jesus is talking about 2 major demons from the Lucifer. అపవాది 2 దురాత్మల్ని మన కుటుంబాల్లోకి పంపిస్తుంది. నీలో ప్రయాసపడే తత్వం ఉండొచ్చు, నీలో భారం మోసే తత్వం ఉండొచ్చు, నీ దగ్గర డబ్బులు ఉండవు, నీ దగ్గర డబ్బులు ఉండవు. ఎవరైతే ప్రయాసపడుతూ భారం మోస్తున్నారా, యు ఆర్ అండర్ డేంజర్. ఇంకొక 100 సంవత్సరాలు మీరు కష్టపడిన అప్పులు తీరవు. మరి ఎలా బ్రదర్? దట్స్ అ సూపర్ న్యాచురల్ మైండ్. ఆమెన్. ఈ సర్మన్ నేను దేవుడు చెప్తుండగా రాసుకుంటూ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ థింక్ నేను ఒక సంవత్సరం మొత్తం చెప్పాలనిపించింది వాక్యం నాకు. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో వారాల నుంచి, ఎన్నో రోజుల నుంచి మనం ప్రయాసపడుతున్నాం, మనం భారం మోస్తున్నాం. ఎంతమందికి ఈ 2 కలిగి ఉన్నాను నేను అనేవారు చేతులు ఎత్తే వాళ్ళు ఉన్నారా? ఎన్నో నెలల నుంచి మీరు సంతోషంగా ఎత్తాలి. ఈరోజు అది బట్టబయలు కాబోతుంది, మీ లోపల నుంచి అది బయటికి రాబోతుంది. ఎంతమంది రోజు ప్రయాసపడుతున్నారు, ఎంతమంది రోజు భారం మోస్తున్నారు, ఎంతమందిలో ఈ దురాత్మలు ఉన్నాయి, ఎంతమంది ఈ దురాత్మల్ని క్యారీ చేస్తున్నారు, ఎంతమంది ఈ దురాత్మల ఎఫెక్ట్ అయ్యారు, ఎంతమంది ఈ దురాత్మ వల్ల నష్టపోయారు, ఎంతమంది ఈ దురాత్మ వలన మీరు ఇబ్బంది పడుతున్నారు. కమ్ ఆన్, యూ కెన్ రీచ్ యువర్ హ్యాండ్స్. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. లిసన్ టు మై సర్మన్ వెరీ కేర్ఫుల్లీ. లిసన్ టు మై సర్మన్ వెరీ కేర్ఫుల్లీ. ఎంతమంది జీవితంలో అంటే నేను అంటాను 90% ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ 2 డీమన్స్. ఒక సీజన్ వస్తే అందరికీ జ్వరాలు వస్తాయి. ఇప్పుడు అందరికి వస్తున్నాయి కోల్డ్, కాఫ్, తర్వాత ఫీవర్. ఏమైందంటే సీజను. మరి దానికి వస్తే నీకెందుకు రావాలి? రాకూడదు కదా. నో నో. ఎప్పుడు నువ్వు అనుకోవాలా, ఐ ఆమ్ నాట్ ఎ ఆర్డినరీ మ్యాన్, I am not an ordinary person. You need to declare on your life. నీ మీద నువ్వు డిక్లరేషన్స్ వదులుకోవాలా నిద్ర లేచి. కమ్ ఆన్, యాక్టివేట్ యువర్ మైండ్. మీ బాడీని, మీ స్పిరిట్స్ని అన్ని యాక్టివేట్ చేయండి. ఎందుకు ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని తరాలుగా, ఎన్ని జనరేషన్స్ నుంచి ఈ 2 దురాత్మలు మనల్ని వెంటాడుతున్నాయి. మీ 2 దురాత్మలు కలిగి కూడా బాగా ప్రాస్పరిటీ గురించి బాగా ప్రేర్ చేస్తారు మీరు. Even though you people carry these demons, even though you people have these demons, even though you are carrying these demons, but still you pray for prosperity. Father, in the name of Jesus, bless me, bless me, bless me, bless me అంటావు. దేవుడు బ్లెస్ చేస్తాడు. కానీ నీ లోపల ఎన్నున్నాయి చెప్పాలి. 2 దురాత్మలు. ఎందుకు తెలుసా? నీకు దేవుడిచ్చిన డబ్బును మింగేయడానికి, నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మింగేసి ఖర్చు పెట్టడానికి ఉన్నాయి ఆ 2 దురాత్మలు. ఆ 2 దురాత్మలు యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక ఈరోజు. ఆమేన్, ఆమేన్. లెట్ us curse those 2 demons. ఆ 2 దురాత్మలను మనం ఏం చేయాలా? గెట్ లాస్ట్. ఆమేన్, ఆమేన్. యు స్పిరిట్ ఆఫ్ లేబర్, గెట్ లాస్ట్. యు స్పిరిట్ ఆఫ్ హెవీ బర్డెన్, గెట్ లాస్ట్. ఆమేన్, ఆమేన్. సో అందుకని యేసు ప్రభు, చాలామంది నాకు డౌట్ వస్తుందండి, ఎందుకు నవ్వు వస్తుంది కొంచెం చూస్తే నాకు. మేము అన్నీ వదిలేసిన తర్వాత వస్తాం చర్చికి అంటారు, మేము అన్నీ మానేసిన తర్వాత వస్తాం చర్చికి, నాకు ఇంకా తాగుడు అలవాటు ఉంది, వ్యభిచారం అలవాటు ఉంది, దొంగతనం అలవాటు ఉంది, నేను ఇంకా చాలా పాపిని, అవన్నీ పోయిన తర్వాతే వస్తాను అని చర్చికి అంటారు. జీవితంలో నువ్వు రాలేవు. ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ టు జీసస్, యేసే అన్నాడు ప్రయాసపడి, అంటే ప్రయాస అనే దయ్యమున్నా, భారం మోస్తునే దయ్యమున్నా నువ్వు అర్జెంటుగా ఎక్కడికి రావాలి? నా ఆశ్చర్యం ఏంటంటే రోగం వస్తే టక్కని హాస్పిటల్కి పరిగిస్తారు, రోగం వస్తే చర్చికి ఎందుకు రారు? ఏమైందంటే బాగలేదు బ్రదర్, ఏమైందన్నంటే బాగలేదన్నా, బాగలేదు. అండ్ హూ సెట్ యూ టు గో టు హాస్పిటల్స్? And God is telling, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలరా నా యొద్దకు రా. కమ్ టు మీ, కమ్ టు మీ, కమ్ టు మీ, కమ్ టు మీ. నా దగ్గరికి రా. నీలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని దురాత్మలున్నా, ఎన్ని రకాల స్పిరిట్స్ నిన్ను ఆవరించినా నా దగ్గరికి వచ్చేయి పరిగెత్తుకుంటూ. ఆమేన్, ఆమేన్. కాలు లేదా, చెయ్యి లేదా, కుండుతున్నావా, లేయలేని పరిస్థితి, అంబులెన్స్ వేసుకున్న మరి దేవుడి సన్నిధిలోకి దేవుడిని నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ నాట్ మీ, జీసస్ ఇస్ కాలింగ్ త్రూ మీ.
యేసు ప్రభు నాలో ఉండి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆమెన్, ఆమెన్. జీసస్ ఇస్ కాలింగ్ యూ, జీసస్ ఇస్ కాలింగ్ యూ. యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఎవరైతే ఈ 2 డీమన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ యేసయ్య దగ్గరికి రావాలి. ఆమెన్. యేసయ్య దగ్గరికి అంటే నాట్ ఓన్లీ టు కమింగ్ టు ద చర్చ్, బట్ ఆల్సో యూ కెన్ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని మందిరముకే కాదు, దేవుని సన్నిధిలోకి, రహస్య గదిలోకి, ప్రార్థనా గదిలోకి కూడా నువ్వు రావచ్చు. ప్రయాసపడే కుమారుడా, ప్రయాసపడే కుమార్తె, భారం మోస్తున్న కుమారుడా, భారం మోస్తున్న కుమార్తె, నువ్వు యేసయ్య దగ్గరికి రావాలా. ఆమేన్. లెట్స్ స్టడీ అబౌట్ ప్రయాస. నువ్వు ఎన్నో ఉద్యోగాలు చేస్తావు, నీకు ఫలితం రావట్లే. ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో వ్యాపారాలు చేస్తావు, కానీ ఫెయిల్ అవుతున్నావు. బికాజ్ ఆ ప్రయాసపడే దురాత్మ నీలో ఉంది. అందుకనే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వేం అవ్వట్లేదు, ఫలితం అవ్వట్లే. యు ఆర్ నాట్ సీయింగ్ విక్టరీ, యు ఆర్ నాట్ సీయింగ్ గ్రేస్, యు ఆర్ నాట్ సీయింగ్ ఫేవర్, యు ఆర్ ఓన్లీ సీయింగ్ ఓటమి, ఓడిపోయే తత్వాన్ని చూస్తున్నావు. ఉద్యోగానికి అప్లై చేస్తున్నావు, ఫెయిల్ అయిపోతున్నావు. వ్యాపారం స్టార్ట్ చేస్తున్నావు, కూలిపోతుంది. ఏదైనా ఫ్యామిలీ స్టార్ట్ చేసావు. సో దట్ ఈస్ నాట్ ద వే టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ హోలీ లైఫ్, ఆఫ్ ఎ ప్యూర్ లైఫ్. దేవుడు ఇవ్వకపోతే మనం బాధపడుతున్నాం, దేవుడు ఇవ్వకపోతే మనం ఏడుస్తున్నాం, దేవుడు ఇవ్వకపోతే మనము దుఃఖపడుతున్నాం, దేవుడు ఇవ్వకపోతే మనము కన్నీరు కారుస్తున్నాం. బట్ నో, టర్మినేట్ దిస్ 2 డీమన్స్. ఆమేన్, ఆమేన్. ఈ 2 దురాత్మలు మనం తరిమి కొట్టాలి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరికి వస్తావో, ఆ యేసయ్య వల్ల ఆ 2 దురాత్మలు పారిపోతాయి. ఆమేన్. నంబర్ 1, ప్రయాసపడే తత్వం నీ నుంచి పారిపోద్ది. ఆమేన్. రేపొద్దు నువ్వు కూడా గొప్ప గొప్ప కోటీశ్వరులాగా గంట పని చేస్తావు, 2 గంటలు పని చేస్తావు, 5 గంటలు పని చేస్తావు, నీ బ్యాంక్ అకౌంట్లో లక్షలు పడతాయి. ఆమేన్. ఆ కృప నీ జీవితానికి దేవుడిచ్చును గాక. నాకుంది ఆ మెచ్యూరిటీ. మీకు గంట పని చేస్తే లక్షలు రావాలి, నెల పని చేస్తే కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యు గెటింగ్ మీ? ఎస్. సంవత్సరం అంతా పని చేస్తే కాదు, 10 లక్షలు 20 లక్షలు, గంటలు నిమిషాలు పని చేస్తే మనకు ఆ ప్రాస్పరిటీని మనం చూడాలి. ఆమేన్. చెప్పండి, యేసు నామములో ప్రయాసపడే ఆ దురాత్మ, నేను ప్రయాసపడే ఆ దురాత్మ యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక, బయటికి వెళ్ళిపోవును గాక. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత లేబర్ చేసినా, ఎంత కష్టపడినా నీకు డబ్బులు రావట్లేదు. వై? 1 డీమన్ ఈజ్ ఎఫెక్టింగ్ యువర్ లైఫ్. ఒక దురాత్మ నీ జీవితాన్ని ఏం చేస్తుంది? ఎఫెక్ట్ చేస్తుంది. ఆ దురాత్మతో ఈరోజు మనం పోరాడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. 2 మేజర్ డీమన్స్ ఆఫ్ డెవిల్. Number 1 labor and number 2 heavy burden, heavy lantern. Amen. ప్రయాస. రెండవది ఏంటి? భారము, భారము, భారము. ఎంతమందికి ప్రయాస అర్థమైపోయింది? ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడినా ఉద్యోగం రావట్లే, పెళ్ళవట్లే, పిల్లలు పుట్టట్లే, ఇంకా ఎదగట్లే, బ్యాంక్ బ్యాలెన్స్ 0, ఎన్ని బిజినెస్లు చేసినా అట్టర్ ఫ్లాప్, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను ఫెయిల్ అయిపోతున్నా. It's not the problem of God, it's not the problem with you, it's the problem with the demon. ప్రయాసపడించే దురాత్మది. ఆ దురాత్మని యేసు నామములో బయటికి తోలివేయబడును గాక. ఆమేన్. It's not easy because this demon is from many years. ఎంతమంది గ్రహించారు ఈ దురాత్మ చాలా సంవత్సరాల నుంచి నా దగ్గర ఉందని? ఎంతమంది గ్రహించలేదా? ఏమ్మా, ఫీజు కట్టాలంటే సర్కస్, పైసలు ఉన్నాయా ఏ గారు? ఫీజుకి ఏమి లేవు, డబ్బులు లేవు. రెంట్ కట్టాలా ఏ గారు? పైసలు ఉన్నాయా? ఏ దురాత్మ ఉంది? గట్టిగా వినపట్టలే. నిన్ను ప్రయాస అంటే అందరినీ అడుక్కొతింప చేసే, అందరి దగ్గర అడిగే ఆ భయంకరమైన మైండ్ సెట్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. దాని పేరు ఏం పేరు? ప్రయాస పడింప చేసే ఆత్మ. Spirit of burden, spirit of barrenness and spirit of labor. కూలి పని చేయించే ఆత్మ, నిన్ను బాగా కష్టపడి చేయించే ఆత్మ, నిన్ను దివారాత్రులు నిద్ర లేకుండా చేసి నిన్ను నీ లోపల జ్యూస్ మొత్తం పిండే ఆత్మ ఇది. హలో, ఈ ఆత్మతో జాగ్రత్త. అంత ఈజీ కాదు ఇది. ఈ రోజు నుంచి ఈ ఆత్మ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అంటే అది బాగుండాలని కాదు, అది పోవాలని. ఆమేన్.
నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఏ దురాత్మ అయితే ప్రయాసపడింప చేసిందో అది బయటికి వెళ్ళిపోవును గాక. ఆమెన్. చర్చ్, ఐ వాంట్ టు సీ ఎ బిగ్ రివైవల్. ఐ వాంట్ టు సీ ఎ బిగ్ ప్రేయర్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేయండి. మీరెంతో ప్రయాసపడుతున్నారు, కానీ మీ జీవితంలో ఆ ఎదుగుదల లేదు. మీరెంతో కష్టపడుతున్నారు, కానీ మీ జీవితంలో ఆ ప్రాస్పరిటీ లేదు. మీరెంతో కష్టపడుతున్నారు, కానీ మీ జీవితంలో ఆ బ్లెస్సింగ్ లేదు. మీరెంతో కష్టపడుతున్నారు, నువ్వు అనుకున్న ఉద్యోగం రావట్లేదు. నువ్వెంతో కష్టపడుతున్నావు, నువ్వు అనుకున్న టైంలో పిల్లలు పుట్టట్లేదు. నువ్వెంతో ప్రయాసపడుతున్నావు. గమనించండి, ఆ స్పిరిట్ ఉన్న రోజులు మనలో ఎదుగుదల కనిపించదు. నేను అనుకుంటున్నాను ఈరోజే లాస్ట్ అని. ఆమెన్, ఆమెన్. ఎంతమంది రూఢిగా నమ్ముతున్నారు? ఈరోజే ఆ స్పిరిట్కి లాస్ట్. ఆమెన్, హల్లెలూయా. ఈ స్పిరిట్కి నీ లోపల ఎంత ఏజ్ ఉన్నా నాకు అనవసరం, అది పోవాలా. ఆమెన్, ఆమెన్. ఇట్స్ నాట్ ఎ జోక్, దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ స్పిరిట్. చాలా భయంకరమైన దురాత్మ ఇది. నిన్ను భయంకరంగా కష్టపడింపచేస్తుంది. ఎంతమంది దురాత్మ వల్ల సఫర్ అయ్యారు? దిస్ ఇస్ ఎ డీమన్. ఈరోజు మనం దాన్ని సఫర్ చేద్దాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మన వల్ల, ఈ సంఘం వల్ల, ఈ దేవుని బిడ్డల వల్ల అది సఫర్ కాబోతుంది. ఆమెన్. So that's why when you meet Jesus, Jesus will check your body, Jesus will check your life, Jesus will check entire your career. ఏ దురాత్మలతో ఇబ్బంది పడుతున్నావు, ఏ డీమన్స్తో ఇబ్బంది పడుతున్నావు, ఏ విధమైనటువంటి ఆ భయంకరమైన చీకటితో నువ్వు ఇబ్బంది పడుతున్నావో యేసు ప్రభు నిన్ను చూడగలడు. ఆమెన్. అప్పులనే భారం మీదకి వెళ్ళిపోతావు. నంబర్ 2 రోగాలు. నంబర్ 3 వ్యాధులనే బ్యాగ్. అండ్ నంబర్ 4 ప్రాబ్లమ్స్. టూ మెనీ ప్రాబ్లమ్స్. వాళ్ళ కష్టాల్లో ఏలిపెట్టి, వీళ్ళ కష్టాల్లో ఏలిపెట్టి, వాళ్ళ ప్రాబ్లం ఏలిపెట్టి, వీళ్ళ ప్రాబ్లంలో ఏలిపెట్టి ఇంకో భారం. అండ్ నంబర్ 5 టూ మెనీ పెయిన్స్. రకరకాల నొప్పులు. ఆమె కొట్టింది, ఈమె తిట్టింది, ఆమె తాకింది, ఈమె కొట్టింది, ఆయన కొట్టాడు, బాబాయ్ కొట్టాడు, పిన్ని కొట్టింది, మామ కొట్టాడు, అత్త కొట్టింది, డాడీ కొట్టాడు, మమ్మీ కొట్టాడు, అబ్బా అన్న కొట్టాడు. ఎన్ని రకాల భారాలు ఆమె మోస్తుందో చూడండి. అంటే ఒక వ్యక్తి అన్ని రకాల భారాలు మోయగలడా? ఒకవేళ మోస్తే బతుకుతాడా? సస్తాడు ముందు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు నేను వెతికినా, ఎంత ప్రయాసపడినా నాకు ఏం దొరకట్లేదు అని ఫైనల్గా అనేక మంది ఏం చేస్తారు తెలుసా? సూసైడ్ చేసుకొని చనిపోతారు. అంటే ఈ దురాత్మ వచ్చినా ఇబ్బందులే, ఈ దురాత్మ దూరినా ఇబ్బందులే. మన జీవితంలో ఇన్ని ఒక్కొక్కటి పెడుతుంది. ఈ దయ్యం వస్తే ఏం చేస్తుంది? ఈ దయ్యం వస్తే ఏం చేస్తుంది? నీ జీవితంలో ఇంత భయంకరమైన భారం పెడుతుంది, నువ్వు మొయ్యలేవు. ఈ దురాత్మని కలిగి కూడా నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు, దేవా నన్ను ఆశీర్వదించు. ఒరే, నేను నిన్ను ఆశీర్వదిస్తే ఏం చేస్తావు తెలుసా? నువ్వు ఇవన్నీ తీర్చేస్తావు అప్పులు, అందుకే నేను ఆశీర్వదించాను నిన్ను. మరి ఏంటి ప్రభువా, ఎట్లా చేయాలి ప్రభువా? నేను భారాలు మోస్తున్నాను, ఇన్ని భారాలు. మా ఆవిడ భారం, మా అమ్మాయి భారం, మా అబ్బాయి భారం, నా భారం, వాళ్ళ భారం, వీళ్ళ భారం మొత్తం నా మీదే పడింది తండ్రి అని ఏడుస్తా ఉన్నావు. బట్ గాడ్ ఈస్ గివింగ్ us సొల్యూషన్స్. గాడ్ ఈస్ గివింగ్ us సొల్యూషన్స్. అంటే నువ్వు మొయ్యలేనివన్నీ నీ మీద వేస్తుంది. 10 కేజీలు బరువు మొయ్యగలవేమో, 50 కేజీలు బరువు. లుక్ ఎట్ ద పెయిన్. ఆ హెవీ బర్డన్ నుంచి ఎవరు మనల్ని బయటికి తీసుకో? ప్రభా, అప్పులు పోతే బాగును ప్రభా, రోగాలు పోతే బాగును ప్రభా, కష్టాలు పోతే బాగును ప్రభా, శ్రమలు పోతే బాగును ప్రభా అని మనం రకరకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. బట్ నో సొల్యూషన్స్. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? మనం ప్రయాసపడుతున్నాం సరే, భారాలు మోస్తున్నాం సరే, ప్రభా ఎట్లా ఎవరు తీస్తారయ్యా ఇవన్నీ? లెట్స్ రీడ్ దట్. ప్రయాసపడే దెయ్యాన్ని, భారం మోస్తున్న దెయ్యాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆమేన్. When you come to the house of the Lord, when you meet Jesus, you will be delivered. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్యని కలిసిన వెంటనే విడుదలని? ఆమేన్. దిస్ ఈజ్ a sermon of deliverance. మన జీవితంలో దేవుడు విడుదల కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఇన్ని దురాత్మలు పెట్టుకొని, ఇన్ని మేజర్ స్పిరిట్స్ని మనం పెట్టుకొని ఎలా బ్లెస్ అవుతాం? ఎలా ప్రాస్పర్ అవుతాం? ఎలా ఉద్యోగాలు సంపాదిస్తాం? ఎలా గర్భఫలాలు పొందుకుంటాం? ఎలా బిజినెస్ మనల్ని అభివృద్ధి అవుతుంది? ఎవరు మన బిజినెస్ ఆపేసింది? ఎవరు మన ఉద్యోగాలు ఆపేసింది? ఎవరు మన గర్భఫలాలను ఆపేసింది? ఈ 2 మేజర్ డీమన్స్. ఎలా ఉద్యోగం పోయింది ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎలా గర్భఫలం పోయింది తెలుసా? తెలీదు.
ఎలా బిజినెస్ ఆగిపోయిందమ్మా తెలుసు ఎవరికా? తెలీదు బ్రదర్. మనం వాళ్ళని వీళ్ళు అంటాం. నో 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 నో, దిస్ 2 మేజర్ డీమన్స్ ఆర్ క్రాకింగ్ యువర్ లైఫ్స్. మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాయి, నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి, నీ జీవితాన్ని శోధనలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకునేంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఈ దురాత్మలను తీసుకొస్తున్నాయి. దాట్స్ వై జీసస్ ఈస్ డీలింగ్ విత్ దిస్ 2 డీమన్స్. ఆమెన్, ఆమెన్. దేవుడు ఊరికే చెప్తున్నాడు అనుకుంటున్నారు అందరు ఇప్పుడు దాకా కదా, ఊరికే సరదాగా వాక్యం చెప్తున్నాడేమో అనుకుంటున్నా. నో నో నో, గాడ్ ఈజ్ ప్రీచింగ్ వెరీ సీరియస్లీ. గాడ్ ఈజ్ డీలింగ్ విత్ పీపుల్ వెరీ సీరియస్లీ. దేవుడు మనల్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. నా బిడ్డలు ఖచ్చితంగా బ్లెస్ అవ్వాలని, నా బిడ్డలు ఖచ్చితంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని. అబ్రహాము జీవితంలో అనేక సార్లు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ప్రయాసపడ్డాడు, భారం మోసాడు. జోసెఫ్ ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎంతో మంది ప్రయాసపడి భారం మోస్తున్నారు, కానీ యేసు ప్రభువులోకి వచ్చేసరికి వాళ్ళు విశ్రాంతి పొందుకున్నారు. ఆమేన్. హౌ టు కమ్ టు జీసస్? యేసు ప్రభు దగ్గరికి ఎలా రావాలి అంటే, ఒక సేవకుడిని కలిస్తే యేసయ్యని కలిసినట్ట, ఒక సేవకురాల్ని కలిస్తే యేసయ్యని కలిసినట్ట, ఒక ఆత్మీయుడిని కలిస్తే యేసయ్యని కలిసినట్ట. మరి ఎలా యేసయ్యని కలుసుకోవాలి? యేసు ప్రభు ఆ రోజు అదే చెప్తున్నాడు, ఈరోజు అదే చెప్తున్నాడు, రేపు కూడా అదే చెప్తాడు. ఏం తెలుసా? మనము ప్రయాసపడుతున్నాం, మనం భారం మోస్తున్నాం. అంటే మనం ఎన్ని ప్రయాసపడినా ఫెయిల్ అయిపోతున్నాం. ఎన్నెన్నో భారాలు పెట్టేస్తున్నాడు, ఎన్నెన్నో. అమ్మ, ఒక్క ఫీజు కట్టగలం, 2 ఫీజులు కట్టగలమా? ఎవరికన్నా ఫ్రీ దొరికితే బాగున్నా, స్కూల్ ఫీజు ఫ్రీ. అందుకనే ఈ దెబ్బతో ఈ మధ్య ఏం చేస్తున్నారు అందరూ? పిల్లల కన్నా భయపడుతున్నారు. అబ్బా, ఎవరు తెలుసా భయపడేది? ప్రయాసపడేవాళ్ళు, భారం మోసేవాళ్ళు. ఏం భయపడుతున్నారు? పిల్లల్ని టపీ 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 అని కనడానికి భయపడుతున్నారు. అంటే ఈ 2 దురాత్మలు ఇంకో దురాత్మను తీసుకొచ్చాయి. ఏం పేరు తెలుసు దాని పేరు? స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఏం పేరు? స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఆయన ఒకటే అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఇప్పుడు దాకా ప్రయాస గురించి తెలుసుకున్నారు, ఇప్పుడు దాకా భారం గురించి తెలుసుకున్నారు. లెట్ us స్టడీ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ రెస్ట్. రెస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెస్ట్? నంబర్ 1, పీస్. నంబర్ 1, పీస్. విశ్రాంతి యొక్క అర్థం ఏంటి తెలుసా? పీస్, శాంతి. అండ్ నంబర్ 2, రిఫ్రెష్మెంట్. And number 3, restoration. And number 5, regain. Regain, తిరిగి పొందుకొనుట. And number 5, saving the energy. And number 6, joy, ఆనందం. And number 7, strength and boldness. ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే భారం మోస్తున్నారో, ఇవి అన్నీ మీ లోపల ఉండవు. ఎంతమందిలో ఒకతనం ఒకటి కూడా పీస్. అమ్మ బాబు, ఎప్పుడు అప్పులు కట్టాలి, ఎప్పుడు రెట్టు కట్టాలి, ఎప్పుడు. ఒక్కడికి కూడా సొంత ఇల్లు లేదు, ఒక్కడికి కూడా సొంత కారు లేదు, ఒక్కరికి కూడా ఒక బిల్డింగ్ లేదు, ఒక్కరికి కూడా ఏం లేదు. ఇంట్లో ఊర్లో ఏం గుడ్లు పెడుతున్నాయి. ఊర్లో మనకొద్దు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? రెంట్ కడుతున్నాం. మనం ఎవరో ఇళ్లలో ఉన్నాం. మీకు పీస్ ఉంటుందమ్మా? మొదటి తారీఖు పీస్ ఉంటుందా? ఫస్ట్ వీక్ పీస్ ఉంటుందా? రెంట్ 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 కట్టాలి. యు ఆర్ ఆల్ పేయింగ్. దేవుడిచ్చినవన్నీ పే చేస్తున్నావు డబ్బులు నువ్వు. దెన్ వేర్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ పీస్? నువ్వు చికెన్ వండుకుంటే పీసమ్మా, మటన్ వండుకుంటే పీసా, ఆదివారం చర్చిలో ఉండి పాటలు పాడితే పీసా? అది ఆర్టిఫిషియల్ పీస్ మనకొద్దు. వి వాంట్ వాట్? ఎ స్టేబుల్ పీస్. ఆమెన్. ఎప్పుడు నీకు నిజమైన విశ్రాంతి వస్తుందంటే యేసు ప్రభు నీకు విశ్రాంతి ఇచ్చినప్పుడు. ఆమెన్. నిజమైనటువంటి శాంతి, రియల్ పీస్ నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుడు నీకు వాటన్నిటి నుంచి విశ్రాంతి ఇచ్చినప్పుడు. ఆమెన్. ఆమెన్. So let there be peace, let there be refreshment, let there be restoration, let there be regain, let there be savings of energy, let there be joy,
లెట్ దేర్ బి హ్యాపీనెస్, లెట్ దేర్ బి హ్యాపీనెస్. ఇవన్నీ మనం విశ్రాంతిలో ఉన్నప్పుడు వస్తాయి. ఆమెన్, ఆమెన్. చూడండి, ప్రయాసపడుతున్నావా, ఎంతో బలం పోతుంది. ఎంతో బలాన్ని ఖర్చు పెడతా ఉంటావు, నీ లోపల ప్రార్థన చేయడానికి నీకు బలం ఉండదు. 8 గంటలు కష్టపడతావు, ఇంటికి వచ్చి ఫ్యామిలీ ప్రేయర్ బాగా చేయాలి, వ్యక్తిగత ప్రేయర్ బాగా చేయాలి అనుకుంటావు, అసలు ఒక్క ముక్క బలం ఉండదు నీలో. బికాజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనర్జీ, యు ఆర్ నాట్ హ్యావింగ్ స్ట్రెంగ్త్ టు ప్రే. ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? మ్యాక్సిమం ఉన్నారా? వా, గ్రేట్, సూపర్. మీరు ఇంటికి వెళ్ళి 4 గంటలు ప్రేయర్లో ఉండగలరా? దించుకోండి తల, ఒకవేళ చేయకపోతే. బెండ్ యువర్ హెడ్ డౌన్. కెన్ యూ ప్రే? నో, బికాజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ స్ట్రెంగ్త్. స్కూల్కి వెళ్ళారు, కాలేజీలకు వెళ్ళారు, బలమంతా పోగొట్టుకొచ్చారు, ఇంటికి వచ్చి తొందరగానే ఎంతసేపు ప్రార్థన, ఊరికే సుత్తి ముఖం వేసుకొని ప్రార్థన. నువ్వు చెయ్యి, ఆపు ప్రార్థనలు. డోంట్ ప్రే బికాజ్ డెవిల్ నోస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఇఫ్ యు ప్రే, miracles will happen. Miracles will happen. That's why you don't pray. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఎంతగా ప్రార్థన చేయవు. సూపర్ కదా. క్యారీ ద స్పిరిట్ ఆఫ్ జీసస్. ఇప్పుడు దాకా మనం ఎన్నో దురాత్మలను క్యారీ చేసాం, ఇప్పుడు దాకా మనం ఎన్నో అన్క్లీన్ స్పిరిట్స్ని క్యారీ చేసాం, ఇప్పుడు దాకా మనం ఎన్నో విధమైనటువంటి లేబర్ స్పిరిట్స్ని క్యారీ చేసాం, ఇప్పుడు దాకా మనం ఎన్నో హెవీ బర్డన్ స్పిరిట్స్ని క్యారీ చేసాం. Let's carry the spirit of Jesus. Look at the spirit of Jesus. He is ministering every day. ఆయన ఉదయకాలం లేచి ఆయన మినిస్టరింగ్ చేస్తున్నాడు, పరిచర్యకి వెళ్తున్నాడు, ఉద్యోగానికి వెళ్తున్నాడు, వ్యాపారంకి వెళ్తున్నాడు, ఆయన ఆత్మల సంపాదనకి వెళ్తున్నాడు. ఇప్పుడన్నా బండ్లు కార్లు ఉన్నాయి, అప్పుడేమున్నాయి? కాలినడకే. ఎన్ని వేల కిలోమీటర్లు నడుచుంటాడు యేసు ప్రభు. అబ్బాబాబాబాబాబాబా. గ్రామాలకి, వీధులకి, పట్టణాలకి, సిటీలకి, టౌన్లకి, విలేజ్లకి, అన్నిటికీ తిరిగి దేవుడు స్వార్థ ప్రకటించాడు. ఆయన రాత్రికి వచ్చి మళ్ళీ వాళ్ళకి భోజనం పెట్టి మళ్ళీ ప్రార్థన చేసుకోవడానికి కొండకి వెళ్ళాడు. అటువంటి ఆత్మ మనలో ఉండును గాక. ఆమేన్. అటువంటి ఆత్మ, మనం ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని బిజినెస్లు చేసినా, రాత్రి ఇంటికి వచ్చి ఆ చీకటిలో కూర్చొని, ఆ రహస్య గదిలో కూర్చొని మనము ఆయనని మొర్ర పెట్టెదము గాక. ఆమేన్, ఆమేన్. ఈ ఒక్కటి మనం చేయలేకపోతున్నాం. బికాజ్ యు ఆర్ ఆస్కింగ్ ఎక్స్క్యూజెస్. నీలో ప్రయాసపడే దురాత్మ ఉంది, నీలో భారం మోసే దురాత్మ ఉంది. ఈ దురాత్మలు ఎలా పోతాయి? బాగా ప్రేయర్ చేయండి బ్రదర్, బ్లెస్ అవ్వాలి. అవ్వో. బాగా ప్రేయర్ చేయండి బ్రదర్, ప్రాస్పర్ అవ్వాలి. అవ్వవు. బాగా ప్రేయర్ చేయండి బ్రదర్, ముందు దెయ్యాలు పోవాలా, నా లోపల నుంచి దెయ్యాలు తీసేయి అంటే తీసేస్తాను నేను. ఈరోజే లాస్ట్ వాటికి. ఆమెన్, ఆమెన్. నమ్మిన వారు సంతోషంగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ స్టడీయింగ్ అబౌట్ వాట్? లేబర్. నువ్వు ప్రయాస గురించి స్టడీ అయ్యావు, చేసావు. భారం గురించి స్టడీ చేసావు. ఎన్నో రకాల భారాలు, క్యారింగ్ ఏ హెవీ లోడ్. ఒక లోడ్ నువ్వు ముయ్యలేని దానికంటే ఎక్కువ మోస్తున్నావు నువ్వు. దాన్నే భారం అంటారు. భారం, అధిక భారం బ్రదర్, అధిక భారం బ్రదర్. పెళ్లి కాకముందు బాగుంటుంది లైఫ్ అంతా. పెళ్ళైన తర్వాత భార్యకి అన్నం పెట్టాలా, పిల్లలకి అన్నం పెట్టాలా, ఇంట్లో తల్లిదండ్రులకు అన్నం పెట్టాలా, అందరికి అన్నం పెట్టాలా. అమ్మా, ఒక్క జీవితంతో ఒక్కటి నేను భలే ఉన్నాను. ఇప్పుడు ఎంతమంది అయ్యారు నా జీవితానికి తగలడానికి? ఓయ్ బాబోయ్, ఎంతమందే. అదే దాని ఏమంటారు? భారం అంటారు. భారం. యు ఆర్ క్యారింగ్ హెవీ బర్డన్స్ ఎవ్రీ డే. లెట్స్ హ్యావ్ ఎ సొల్యూషన్. అటాక్ దిస్ 2 మేజర్ స్పిరిట్స్. ఈ 2 దురాత్మలతో మనం పోరాడాలి. ఆమేన్. కుటుంబంలో, ఈజీఎం సంఘంలో ఈ 2 దురాత్మలు పారిపోవును గాక. మనల్ని ప్రయాసపడింపజేసే దురాత్మ, మనల్ని భారముగా మోపించే దురాత్మలు మనల్ని విడిచి వెళ్ళిపోవును గాక. ఈరోజు మీ అందరికీ యేసు ప్రభు దగ్గరికి వచ్చే మనసు ఉండును గాక. ఈరోజు మీ అందరికీ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చునే మనసు ఉండును గాక. ఈరోజు అందరూ యేసు ప్రభుని వెతికే మనసు మనకు వచ్చును గాక. Whether you're a working man, you're doing business, you're taking care of the house, go to Jesus. యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus is giving us rest. Rest from demons, rest from sickness, rest from poverty, rest from what? Lack. ఈ దురాత్మల నుంచి దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. ఆమేన్. దేవుడి ఇంటెన్షన్ ఏం తెలుసా? మై చిల్డ్రన్ షుడ్ క్యారీ మై స్పిరిట్. ఆమేన్. మనం యేసయ్యలాగుంటే ఆయన చాలా సంతోషపడతాడు. ఆమేన్.
దానికోసం తండ్రి ఏం చేయడానికన్నా సిద్ధమే నీ కోసం. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు యేసయ్య ఆత్మ నీలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం ఈ 2 మేజర్ డీమన్స్ని టర్మినేట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆమేన్. ప్రయాసపడ్డం, భారం మోయడం, ఈ 2 మనకు అలవాటు అయిపోయింది. ప్రయాసపడ్డం, భారం మోయడం, ప్రయాసపడ్డం, భారం మోయడం, ప్రయాసపడ్డం, భారం మోయడం. రెక్కాడితే కానీ డొక్కాడదు. మనం కష్టపడితే కానీ ఉద్యోగం చేస్తే కానీ డబ్బులు రావు. అటువంటి రాంగ్ ఫీడింగ్ మన తల్లిదండ్రులు మనకి ఇచ్చేశారు. మరి ఉద్యోగం చేయకపోతే ఎలా బ్రదర్? గంట పని చేసినా నీ కొడుకు కోట్లు సంపాదించాలి. ఆమెన్. అటువంటి అనాయింటింగ్లోకి దేవుడు మిమ్మల్ని నడిపించు గాక. ఆమెన్. అటువంటి మైండ్ సెట్, ప్రభా నేను తక్కువ పని చేయాలా, ఎక్కువ లాభం రావాలి. ఆమెన్. ఆమెన్. వెన్ యు ఆర్ ఇన్ రెస్ట్, వెన్ యూ క్యారీ ద స్పిరిట్ ఆఫ్ రెస్ట్, అప్పుడే ఇటువంటి ప్రాస్పరిటీ నువ్వు చూడగలవు. ఆమెన్. ఆమెన్. ఇదిగో ఈ పేదోళ్ళు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కష్టపడేది. గొప్పోళ్ళు ఎవరు కష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ప్రయాసపడరు, భారం మోయరు. నిజంగా నేను సర్వే చేశాను దీన్ని. వాళ్ళు ప్రయాసపడరు, భారం మోయరు. వాళ్ళు కూర్చున్న కాడ సంపాదిస్తారు. వాళ్ళ కూర్చున్న కాడికి అన్నీ వస్తాయి. వాళ్ళ కూర్చున్న కాడికి సమస్తం హ్యాండిల్ చేస్తారు. వాళ్ళ కూర్చున్న కాడికి సమస్తాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ ద ప్రాస్పరిటీ, బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ ద రెస్ట్. చూడండి, మనం సడన్గా ఒక ట్రిప్ వేద్దాం. ఎక్కడికి? ఊటీ, కొడైకెనాల్. అయ్యి బాబాయ్ ఉద్యోగం, శాలరీ కట్ చేస్తారు. మనకు ఒక హాలిడే లేదు, మన మొగాలకు ఒక సుఖం లేదు, మనకొక రెస్ట్ లేదు. బ్రదర్ మీరు వెళ్ళండి బ్రదర్, ఈసారికి నేను వస్తాను లేండి, ఎందుకంటే జీతం కట్ చేస్తారు, అసలే ఈఎంఐలు ఎక్కువ ఉన్నాయి. పేదరికం గురించి మాట్లాడుకుంటున్నాం మనం, దరిద్రం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అంటే సెలవైతే నిన్ను వాడు నీ జీతంలో నుంచి వాడు డబ్బులు కట్ చేస్తున్నాడంటే చేసుకోపో అనాలి. నాకు ఇంకా చాలా మిగులుతుంది. ఆమెన్. అందరికీ పంచగా 12 గంపలు మిగిలాయి. ఆమెన్. నీ దేవుడు సూపర్ న్యాచురల్ దేవుడు. ఆమెన్. యువర్ గాడ్ ఈజ్ అ సూపర్ ఒకటే జీతం బ్రదర్, నీ అడ్డ నో వే. నువ్వు ఒక్కరవే కష్టపడుతున్నా 100 మందిని పోషించే అభిషేకం దేవుడు మనకిచ్చును గాక. గట్టిగా మనలో విశ్వాసము సమృద్ధిగా ఉండాలి. ఆమెన్. అరే వీడికి ఏమి దిక్కు లేదు కానీ మాటలు మాత్రం భలే చెప్తాడు ఈడ అంటారు చాలామంది. అయినా పర్లేదు, జనాలు మనల్ని దూషించినా పర్లేదు, జనాలు మనల్ని నిందించినా పర్లేదు, జనాలు మనల్ని అపహసించినా పర్లేదు, జనాలు మనల్ని త్రోసేసినా పర్లేదు, ఒక దినం వస్తుంది నువ్వు పలికిన మాటలు నెరవేరుతాయి. ఆమెన్. ఆమెన్. That's why my dear church, that's why my dear little kids, that's why my dear youngsters, I'm telling you, start praying. Terminate these 2 demons. ఒకటి ప్రయాస అనే దురాత్మ, భారం అనే దురాత్మ మీ కుటుంబాల్లో నుంచి మీలో నుంచి వెళ్ళిపోవును గాక. ఆమెన్. తెలుసా, ఆర్కిటెక్ట్ అంటే ఇల్లు డిజైన్ గీసేవాడు. ఆడు బేల్దారి కాదు, ఆడు మేస్త్రి కాదు, ఆడు కాంట్రాక్టర్ కాదు, ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. ఆడు పేపర్ తీసుకొని జస్ట్ ఊరికే ఒక ఫిగర్ గీసి పెన్సిల్తో అట్లా అని 50 లక్షలు తీసుకోబోతున్నాడు. పేపర్ మీద గీసినందుకు 50 లక్షలా? ఏంట్రా ఇది? దట్స్ వాట్ ద స్టడీ ఈజ్ ఆల్ అబౌట్. చదువుకోవాలి, బాగా చదువుకుంటే కూర్చొని సంపాదిస్తాం, నిలబడుకొని కాదు. కాళ్ళు నొప్పులు అంత తిరుగు, కాళ్ళు నొప్పులు. నీళ్ళేం దెయ్యాలున్నాయి? ప్రయాస, భారం. ఈ 2 దెయ్యాలని ప్రేమించారా, జీవితం వదిలిపోయి నీళ్ళను ఇంకా అది నా ఇల్లు, ఇది నా చర్చు, ఇది నా కొంప అంటది ఆ దెయ్యం. డీమన్స్ దాన్ని బయటికి వెళ్ళగొట్టాలి. ఆమెన్. సర్వశక్తి గల దేవుడు మనల్ని అంత గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. మీరంత గొప్పగా బ్లెస్ అవును గాక. ఆమెన్. మిమ్మల్ని దేవుడు అంత గొప్ప సమృద్ధిలోకి తీసుకెళ్ళును గాక. ఎందుకు తెలుసా మన జీవితంలో సమృద్ధిని చూడలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నాం? ఎందుకు మనం ప్రతి ఆదివారం వాక్యమని సాక్రిమెంట్ తీసుకొని బలపడి కూడా బలహీనంగా ఉంటున్నాం తెలుసా? ఈ 2 దురాత్మల వల్లే. ఎట్లా? ఈ 2 దురాత్మల వల్ల. నంబర్ 1 ప్రయాస అనే దురాత్మ, నంబర్ 2 భారం మోస్తున్న దురాత్మలు. ఇవి వీటన్నిటినీ యేసు నామములో బయటికి వెళ్ళగొట్టెదము గాక.
Amen. Amen. You know, some demons, they come to eat your blood. Some demons, they come to eat your flesh. Some demons, they come to eat your strength. And some demons, they come to eat your money. And some demons, they come to eat your time. Some demons, they come to steal your character. చాలా రకాలు ఉన్నాయి దురాత్మలు. ఇవి చాలా భయంకరమైనవి. ఇవి మనమందరం అర్జెంటుగా రెస్ట్లోకి వెళ్ళాలి. ఆమెన్, ఆమెన్. యేసయ్య దగ్గరికి వచ్చిన మరుక్షణం నువ్వు రెస్ట్ మోడ్లోకి వచ్చేస్తావు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. వందల వేల కోట్ల అప్పు ఉందా, అయినా సరే దేవుడు మీకు నెమ్మదిచ్చి విశ్రాంతి కలుగు చేసి అనేక మందికి అప్పిచ్చువాడిగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఆమెన్. చూసారా, అప్పున్నోళ్ళు ఎవ్వడు ఈ ప్రార్థన చేయలేడు. ఏమని? నజరేయుడైన యేసు నామములో నన్ను అప్పిచ్చువానిగా చెయ్యని ఎవ్వడూ చేయలేడు. అబ్బా, ఎవరైనా చేస్తే ఓకే, బట్ ఎవరైతే డెప్స్లో ఉన్నారో ఎవరు కూడా చేయలేరు ఈ ప్రార్థన. ఏ రోజైనా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేశారా? నన్ను అప్పిచ్చువానిగా చేయి ప్రభు అని. ఎవడు అప్పులు ఇస్తాడు? ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువైపోతాయో వారు అప్పులు ఇస్తారు. ఆమెన్, ఆమెన్. నీ జీతము 10,000 అప్పు ఎవడికి ఇవ్వవు నువ్వు. నీ జీతము 50,000 అప్పు ఎవడికి ఇవ్వవు నువ్వు. నీ జీతం ₹1,00,000 అప్పు ఎవడికి ఇవ్వవు నువ్వు. నీ జీతము ₹1,00,00,000 అప్పు ఇవ్వగలవు నువ్వు. ఆమెన్, హల్లెలూయా. సో ఈరోజు వరకు క్రైస్తవులను, సంఘాలను, దేవుని బిడ్డల్ని ఏది వెంటాడుతున్నాయి? ప్రయాస, భారము, లేబర్ అండ్ హెవీ బర్డన్ అనే 2 స్పిరిట్స్ క్రైస్తవుల్ని వెంటాడుతున్నాయి. యేసయ్య అంటున్నాడు, ఈ 2 డీమన్స్ని మనం ఏం చేయాలా? టర్మినేట్ చేయాలా. ఆమేన్, హల్లెలూయా. అండ్ జీసస్ ఇస్ టెల్లింగ్ మీ అండ్ టెల్లింగ్ టు యూ, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఆమెన్. కమ్ టు మీ. నువ్వు ఉద్యోగంలో ఉన్నా కూడా విశ్రాంతిలో ఉండొచ్చు. నీకు పెళ్ళైనా విశ్రాంతిలో ఉండొచ్చు. నీకు పిల్లలు పుట్టిన విశ్రాంతిలో ఉండొచ్చు. నువ్వు బిజినెస్ చేస్తున్న విశ్రాంతిలో ఉండొచ్చు. Rest means peace. Rest means what? Peace. Rest means was refreshment. Rest means restoration. Rest means regain. Rest means saving your energy and saving your money, and let there be joy. Amen. ఇన్ని రకాల రెస్ట్లు దేవుడు మనకిస్తున్నాడు. ఆమెన్. మనమందరం ఇట్టి రెస్ట్లోకి వెళ్ళి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆమెన్. ప్రయాసపడేవాడు, భారం మోసేవాడు దేవుని స్తుతించలేరు. ఈ 2 దురాత్మలు ఉన్నవాళ్ళు దేవుని స్తుతించలేరు. ఈ 2 దురాత్మలు కలిగిన వాళ్ళు దేవుని స్తుతించలేరు. ఎవరైతే విశ్రాంతిలో ఉంటారో వారు దేవుని స్తుతిస్తారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది విడుదల పొందుకోవాలనుకుంటున్నారు? ఎస్, యేసు ప్రభు దగ్గర ఉన్నావా? ఈ 2 దయ్యాలు పారిపోతాయి. ఆమెన్, ఆమెన్. ప్రపంచమంతా అన్నారు జక్కయ్య గర్విష్టని. ప్రపంచమంతా అన్నారు, ఆ ఊరు మొత్తం అన్నారు జక్కయ్య భయంకరమైన గర్విష్టి, గర్వం వీడికి అన్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని చూడాలనుకున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభుని కలవాలనుకున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభుని చూడాలనుకున్నాడో, ఆ రోజే, ఆ పూటే గర్వం చనిపోయింది. ఆమేన్. when you come to Jesus, your demons will vacate your body. Amen. చెప్పండి, యేసు నామములో నేను యేసయ్యని కలిసిన కొలది నాలో ఉన్న దురాత్మలన్నీ పారిపోతాయి. బిగ్గరగా, నేను యేసయ్యని కలిసే కొలది, నేను యేసయ్యని కలిసిన వెంటనే నాలో ఉన్న దురాత్మలన్నీ పారిపోతాయి. ఆమెన్, ఆమెన్. That's why Jesus is telling you, come to me, come to me, come to me. ఆయన దగ్గరకు వస్తే ఆయన మనం స్వీకరిస్తాడు. If you come to him, he will receive you. ఆమెన్. చిన్న బిడ్డలని నా దగ్గరికి రావడానికి ఆటంకపరచనీయకుడి. ఎప్పుడైతే చిన్నపిల్లలు నా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని రానివ్వకుండా ఆపకు పేతురు అన్నాడు. మనమందరము కూడా ఆయన దృష్టిలో చిన్నపిల్లలమే. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా దేవుడికి చెప్పకుండా మేనేజ్ చేయకండి. పాపం చేశారా? మేనేజ్ చేయకండి. తప్పు చేశారా? దొంగతనం చేశారా? మేనేజ్ చేయకండి. మోసం చేశారా? భార్యాభర్తలు మోసం చేశారా? మేనేజ్ చేయకండి. దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా చేసేసాను, క్షమించు ప్రభా, ప్లీజ్ ప్రభా క్షమించయ్యా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నిన్న దేవుడు క్షమించి ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆమెన్. డోంట్ హైడ్ యువర్ సిన్. నీ పాపాన్ని దాచిపెట్టుకు.
నీలో ఉన్న పాపాన్ని దాచిపెట్టకు. ఇఫ్ యు హైడ్, ఏదో ఒక రోజు అపవాది నిన్ను బట్టబయలు చేసి నిన్ను నడి రోడ్లో నిలబెట్టేస్తుంది. నిన్ను మోసం చేస్తాడు వాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం ప్రాస్పర్ అవ్వకుండా ఉండడానికి గల కారణం ఏం తెలుసా? ప్రయాసపడ్డం, భారం మోయడం. నా దృష్టిలో ప్రయాసపడ్డం తప్పే, నా దృష్టిలో భారం మోయడం తప్పే. ఇట్స్ అబ్సల్యూట్లీ సిన్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మనమందరం పైకి లేచి మన ప్రయాస, మన భారము దేవుడి మీద వేద్దాం. ఆమేన్.